ఇంత దిగజారిపోతాడని మాత్రం నేను అనుకోలేదు. మీరు కావాలని మేము ప్రొటెక్ట్ చేయండి, మాకేం అభ్యంతరం లేదు. అట్లాగే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కూడా ప్రొటెక్ట్ చేయవచ్చు. మా రైట్స్ మేము రిజర్వ్ చేసుకుంటాం, మా రైట్స్ ఎప్పుడైనా మేము వాడుకుంటాం అని చెప్పొచ్చు. వాళ్ళ రైట్స్ కు భంగం చేయాల్సిన అవసరమే లేదు. వాళ్ళ రైట్స్ పోగా మిగతా రాష్ట్రాల రైట్స్ పోగా వచ్చినటువంటి నీళ్ళని కింది రాష్ట్రం వాడుకుంటే ఏమిటి? ఇప్పుడు ఏమంటున్నాడు హరీష్ రావు, మిగులు జలాలు పై రాష్ట్రాలు వాడుకుంటే కదా అని. బుద్ధి ఉంది అతనికి? మంత్రిగా పనిచేసినాడు. పై రాష్ట్రాలు ఎట్లా వాడుకుంటే బచావ్ ట్రిబ్యునల్ ఏం చెప్పారు, లేదా ఇంకో విజయ్ కుమార్ ట్రిబ్యునల్ ఏం చెప్పారు, పై రాష్ట్రాలు వాడుకోవచ్చని చెప్పారా? గఫూర్ గారు 1 minute. బీఆర్ఎస్ కి సంబంధించి దేవి ప్రసాద్ గారు ఉన్నారు ఫోన్ లైన్ లో. దేవి ప్రసాద్ గారు మాట్లాడినాక మీ దగ్గరకు వస్తానండి. దేవి ప్రసాద్ గారు నమస్తే అండి. నమస్తే అజిత గారు. దేవి ప్రసాద్ గారు, ఏంటి బనకచెర్లకు సంబంధించి మిగులు జలాల మీద కట్టుకున్న ప్రాజెక్ట్స్ కి అభ్యంతరం ఏంటి అని అనేది ఒకటి. ఆ తర్వాత బనకచెర్ల గోదావరి నీళ్లు తీసుకొచ్చి కృష్ణాలో పోయడం ద్వారా కృష్ణా బేసిన్ మీద ఒక ఒత్తిడి తగ్గి అది ఇంకా 2 రాష్ట్రాలకు కూడా లాభం కదా అని అనేది వస్తుంది. ఎందుకు దాని మీద ఇంత అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు? ఇది కేవలం రాజకీయంగా లబ్ధి పొందడానికి అని అనేది విమర్శలు వస్తున్నాయి. ఏంటి మీరేమంటారు? ఇంతకుముందు మాట్లాడిన ప్రతినిధి గఫూర్, సిపిఎం గఫూర్ గారు, తెలుగుదేశం సిపిఎం అండి గఫూర్ గారు. అదే గఫూర్ గారు హరీష్ రావుకు బుద్ధి లేదని మాట్లాడేటువంటి మాటలు మొదలు విత్డ్రా చేసుకోమనండి. బుద్ధి లేదని మాట్లాడిన సిపిఎం పార్టీ నేతగా రాజకీయాల మీద మీరు మాట్లాడండి. బీఆర్ఎస్ కు రైతాంగం పట్ల లేదు, ప్రజల పట్ల లేదు అని వ్యక్తిగత విమర్శలు. గఫూర్ గారు అభ్యంతరం లేదు. మీరు మీరు ఆయన మాట్లాడినాక మాట్లాడతాండి. దేవి ప్రసాద్ గారు, ఇప్పుడు గఫూర్ గారు మా విద్వేషాల గురించి మాకు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. గఫూర్ గారు తెలంగాణ ప్రాంత ప్రజల ఆకాంక్షల్ని వ్యతిరేకించినటువంటి పార్టీ సిపిఎం పార్టీ. అది అందరికీ తెలిసినటువంటి అంశమే. 2 ప్రాంతాల ప్రజల హక్కుల కోసం కొట్లాడితే అది విద్వేషాలని ఒక కొత్త బోర్డు పెట్టి ఎవరికి వారు వత్తాసు పలికిందో మొత్తం సమాజం అంతా కూడా చూసింది. కాబట్టి నేను ఆ లోతులోకి పోను. నేను ఏం రిక్వెస్ట్ చేస్తున్నా గఫూర్ గారిని అంటే, బీఆర్ఎస్ పార్టీ అనేటువంటిది ఇక్కడ ఒక రాజకీయ పార్టీ, ఒక తెలంగాణ అస్తిత్వం కోసం ఉద్భవించినటువంటి పార్టీ, తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం పుట్టినటువంటి పార్టీ. కాబట్టి డెఫినెట్ గా తెలంగాణ ప్రజల హక్కులకు ఎక్కడ ఏ డ్యామేజ్ జరిగినా మేము డెఫినెట్ గా స్పందిస్తామనేటువంటి కనీస విషయాన్ని వాళ్ళు గమనంలోకి ఉంచుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. రెండవది, ఇవాళ బంకచెర్లకు సంబంధించి ఇవాళ మేము తెలంగాణ ప్రాంత ప్రజలకు సంబంధించి ఇవాళ గోదావరి జలాలకు సంబంధించినటువంటి వాటా విషయంలో 962 టీఎంసీలు, దాదాపు 1000 టీఎంసీలకు సంబంధించి ఇంకా బోర్డు నిర్ణయం రాలేదు. ఏదైతే నికర జలాలకు సంబంధించినటువంటి నీటి వాటా ఉంటుందో వాటికి బోర్డులు ఇప్పుడు ఖరారు చేసేటువంటి పనిలో ఉన్నాయి. ఇవి ఖరారైనాక వరద జలాలకు సంబంధించి ఎక్కడైనా భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ వరద జలాలకు ఆధారంగా ప్రాజెక్టులు కట్టినటువంటి ప్రాజెక్టులు ఎక్కడ లేవండి. గఫూర్ గారు తెలుసుకోవాలి, వారికి కూడా ప్రపంచం అంతా తెలుసు. నేను ఏమంటున్నా, మాకు అనేక అనుమానాలు ఉన్నాయి. ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం, మేము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేస్తున్నది, వేరే పార్టీ ఏం చేస్తున్నది అంటే కాదు. ఇవాళ తెలంగాణ ప్రజల కోసం అధికారం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ బంకచెర్ల విషయంలో ఇవాళ నోరు మూసుకొని తెలంగాణ ప్రజల రైతాంగం నోట్లో మట్టి కొడుతున్నది నేను చెప్తా ఉన్నాను. 262 టీఎంసీలు రావాల్సినటువంటి దాన్ని రేవంత్ రెడ్డి గారు 500 టీఎంసీలు నాకు ఇచ్చి మీరు ఏమైనా చేసుకోండి అంటే దీని వెనుక మతలం ఏంది అని మేము అడుగుతా ఉన్నాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒకసారి ఏమో 763 టీఎంసీలు అంటారు, ఒక ఆయన 1000 టీఎంసీలు అంటారు. అసలు ఈ టీఎంసీలకు సంబంధించి వాటా తేలినాక డెఫినెట్ గా ప్రజలకు ఏ ఆంధ్ర ప్రజలైనా తెలంగాణ ప్రజలైనా ఎవరికైనా వైషమ్యాలు ఉండనక్కర్లేదు, వైరుధ్యాలు ఉండనక్కర్లేదు. అందరు రైతాంగం కూడా సరైనటువంటి రీతిలో ఉండాలి. మీరు పోలవరానికి సంబంధించి ఇవాళ హయ్యర్ రిపేరియన్ రైట్స్, లోయర్ రిపేరియన్ రైట్స్ కూడా ఉంటాయి. ఇవాళ 11,500 క్యూసెక్స్ కి ప్రవాహానికి డిజైన్ చేసినటువంటి పోలవరం కాలువ ఇవాళ 23,000 క్యూసెక్లకు మీరు వెళ్తుందంటే గోదావరిలో ఉన్నటువంటి నీటిని ట్యాగ్ చేయడం వల్ల మిగతా రాష్ట్రాలు బెదిరిస్తున్నట్టు లేఖలు రాస్తే కదా అజిత గారు. మీరు ఇవాళ హరీష్ రావు గారు ప్రెస్ మీట్ లో చెప్పారు, అటు కర్ణాటక కానీ మహారాష్ట్ర కానీ మీరు గోదావరి జలాల్లో మరి ఇట్లా తరలించుకొని పోతే మేము కృష్ణాకు సంబంధించినటువంటి నీటిని వాడుకుంటామని. కాబట్టి నేనేం చెప్తున్నా అంటే డెఫినెట్ గా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ నీటి వాటాల మీద ఏ చిన్న ఇబ్బంది వచ్చినా డెఫినెట్ గా మేము స్పందిస్తాం, మాట్లాడతాం. దీన్ని జవాబు చెప్పాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీది.
కాబట్టి ఆంధ్ర ప్రజలకు సంబంధించి మేము ఆంధ్ర ప్రజలకు నీళ్లు రావద్దు, ఆంధ్ర ప్రజలు బతకొద్దు, మేము ఆంధ్ర ప్రజలకు మాకేం హక్కు ఉంటుందండి? మేము మా తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి హక్కుల కోసం మాట్లాడుతున్నాం. కాబట్టి హరీష్ రావు గారు ఇలా ప్రజల పక్షంతో మాట్లాడిండు, రైతాంగం సమస్యల మీద మాట్లాడిండు తప్ప ఆయన బుద్ధి లేదని మాట్లాడడం అనేది గపా నుంచి నేను ఇట్లా ఎక్స్పెక్ట్ చెయ్య. ఎందుకంటే వారు ఒక ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి ఒక పార్టీలో ఉన్నటువంటి నాయకులకి రాజకీయ విమర్శలు ఎట్లా తీసుకోవాలనేటువంటి విషయం మీద స్పష్టత ఉండాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా అజిత గారు. ఐ అగ్రీ దేవి ప్రసాద్ గారు. గఫూర్ గారు, వ్యక్తిగతంగా ఎక్కడ కూడా మనం వద్దండి, ఇష్యూ బేస్డ్ గానే మనం మాట్లాడదాం. నాకేం అర్థం, నాకు హరీష్ రావు గారి మీద నాకెందుకు కోపం ఉంటదండి, నాకు ఆయనకి ఏం సమస్య ఉంది? పాయింట్ ఏమిటంటే సాయంకాలం విన్నాను ఆయన ఏదో యూట్యూబ్. 1 minute దేవి ప్రసాద్ గారు ఇప్పుడు చెప్పండి. దేవి ప్రసాద్ గారు 1 minute, గఫూర్ గారు మాట్లాడదు. ఎస్ గఫూర్ గారు, మీరు మీ రాష్ట్రం యొక్క సమస్యల మీద మీరు పరస్పరం ఏ విమర్శలు చేసుకుంటారో మాకేం అభ్యంతరం లేదు. ఇప్పుడు తరతరాలుగా అన్యాయానికి గురి కాబడుతున్నటువంటి ప్రాంతం రాయలసీమ కృష్ణా జలాలు వాడుకోవాలంటే తగాదా. చంద్రశేఖర్ రావు గారు పుత్తూరుకు పోయినప్పుడు రోజా గారి ఇంట్లో అక్కడ భోంచేసి మాట్లాడారు. తెలంగాణ రాయలసీమ మీద నాకు చాలా సానుభూతి ఉంది, మేము రాయలసీమ అభివృద్ధికి మేము తోడ్పడతాము అని. గతంలో రాయలసీమ ప్రాజెక్టుల మీద తెలంగాణ గవర్నమెంట్, బీఆర్ఎస్ గవర్నమెంట్ చాలా నెగిటివ్ గా స్పందించింది. అది వాళ్ళ ఇష్టం, ఎందుకంటే చట్టబద్ధమైనటువంటి హక్కుల కోసం ఏ రాష్ట్ర ప్రభుత్వం కొట్లాడుతుంది. ఇక్కడ గోదావరిలో మిగులు నీళ్లు ఉన్నాయనేది ప్రపంచానికంతా తెలుసు. ఇప్పుడు మీరు